హాయ్, వెల్కమ్ టు యుఐ టాపిక్స్. ఇవాళ టాపిక్ ఏమంటే చదువు ఎంత ఇంపార్టెంట్ అనేది చెప్పాలండి. ఇప్పుడున్న పిల్లలకి చదువు ఇంపార్టెంట్ గురించి తెలియాలి. ఎందుకంటే చాలామంది చూస్తున్నాను చదువుని నెగ్లెక్ట్ చేస్తున్నారు. అంటే చదివితే ఎలా ఉంటారు, చదవకపోతే ఎలా ఉంటారు అనేది తెలియాలి. ఫస్ట్ చదవకపోతే ఎలా ఉంటారు అనేది చెప్తాను. సో చదవకపోతే ఏమవుతుంది? ఇప్పుడు బాగుంటుంది. ఓకే, జోబ్లో ఒక 100 రూపాయలు, ఫోన్ రీఛార్జు, ఒక బైకు, 1 లీటర్ పెట్రోల్, బాగుంటుంది. ఓకేనా? బైక్లో వెళ్తారు, ఫ్రెండ్స్తో ఎంజాయ్ చేస్తారు, సినిమాలు చూస్తారు, బాగుంటుంది. ఎందుకంటే పేరెంట్స్ ఉంటారు కదా, మీకు తెలీదు ఆ కష్టం ఏమనేసి. ఓకేనా? వన్స్ మ్యారేజ్ అయిన తర్వాత బాధ్యతలు వస్తాయి, వైఫ్, పిల్లలు, చదువు, ఇవన్నీ వస్తాయి. ఓకేనా? అప్పుడు బ్యాచులర్ లైఫ్ లాగా ఉండదు, చాలా కష్టం ఉంటుంది. ఓకే, ఫ్యూచర్ గురించి ఆలోచించండి. ఫ్యూచర్ గురించి ఆలోచిస్తేనే మీ లైఫ్ బాగుంటుంది. హ్యాపీగా ఉండండి, ఎంజాయ్ చేయండి బ్యాచులర్ లైఫ్. కానీ చదువు అనేది చాలా ఇంపార్టెంట్. ఏమవుతుంది చదవకుండా ఉంటే? చదవకుండా ఉన్నోళ్ళు ఎంతోమంది గొప్పోళ్ళు అవరా? ఎంతమంది గొప్పోళ్ళు అయ్యారు? 100లో 1% గొప్పోళ్ళు అయింది. దానికి టైం కలిసి రావాలి, హార్డ్ వర్క్ ఉండాలి, మన నసీబ్ బాగుండాలి. ఓకేనా? మీరు చూడండి, మీరు గూగుల్లో చేయండి, లేదంటే ఎవరినైనా కనుక్కోండి. చదువుకున్న వాళ్ళంతా గొప్పోళ్ళు అయ్యారంటే అవ్వలేదు. ఎక్కువ నంబర్ తీసుకున్నారంటే చదివిన వాళ్ళే గొప్పోళ్ళు అయ్యిండేది. చదువుకున్న వాళ్ళు ఎక్కడో అక్కడక్కడ వాళ్ళని చూసి మనం కూడా గొప్పోళ్ళు అవుతామంటే కుదరదు. అవ్వలేమని కాదు, కానీ దాని వెనుక చాలా శ్రమ, చాలా కష్టం ఉంది. ఓకే, గొప్పోళ్ళు అయినారు కదా, వాళ్ళు చూడండి, వాళ్ళు ఎంతో శ్రమపడి ఎంతో కష్టపడితే కానీ అది అచీవ్ చేయలేదు. దానికి కరెక్ట్గా మనకి టైము అన్నీ కలిసి రావాలండి. దేవుడు కూడా తథాస్తు అనాలి నీ కష్టానికి, అప్పుడే నీ లైఫ్ బాగుంటుంది. ఓకేనా? చదివితే ఎలా ఉంటుంది లైఫ్? చదువుకుంటారు, కాలేజ్ లైఫ్ ఎంజాయ్ చేస్తారు, ఫ్రెండ్స్ ఉంటారు, మాట్లాడుతుండొచ్చు, మమ్మీ బాగా చూసుకుంటుంది, రిలేషన్ రెస్పెక్ట్ ఇస్తుంది. చదివితే రిలేషన్ రెస్పెక్ట్ ఇస్తుంది, బయట రెస్పెక్ట్ దొరుకుతుంది. ఓకే, నిన్ను ఇలా చూస్తారు, అబ్బాయి బాగా చదువుతున్నాడు అని. చదివేటప్పుడే నీకు టాప్లో పోయినట్టే. ఓకేనా? చదువుతున్నాడు అబ్బాయి, బాగా చదువుతున్నాడు, ఫ్యూచర్లో బాగా మంచి పని దొరుకుతుంది, లైఫ్లో మంచి సెటిల్ అవుతాడు. ఓకేనా? చదివితే మీకు ఏమేమి బెనిఫిట్స్ వస్తాయని నేను చెప్తాను. ఓకేనా? చదివారు, కష్టపడి చదవాలండి, కష్టపడి చదవాలి, ఇష్టపడి చదవాలి, కష్టము ఉంటుంది, రెండూ ఉంటుంది. ఓకేనా? అన్నీ ఈజీగా దొరికేస్తే ఇంకా దేవుడు ఎందుకు, పండ్లు అవన్నీ ఎందుకు? ఓకేనా? ఇష్టపడి చదివితే లైఫ్ బాగుంటుంది. ఎలా ఉంటుంది? బాగుంటుంది. చదివారు, మంచి జాబ్ దొరికింది, మంచి పొజిషన్ పోయారు. మంచి పొజిషన్ పోయిన తర్వాత ఏమవుతుంది? మీ చేతికి డబ్బులు దొరుకుతుంది. ఓకే, దేనికైనా కూడా సోర్స్ డబ్బు. ఓకేనా? డబ్బు దొరుకుతుంది. ఆ డబ్బుతో మీరు ఇమ్మీడియట్గా ఒక పిజ్జా తినాలి. కాస్ట్లీ ఉంటుందండి పిజ్జా. ఓకే, తక్కువలోనే ఉంటుంది. మంచి పిజ్జా తినాలంటే కొంచెం కాస్ట్ అవుతుంది. అప్పుడు మీకు డబ్బు ఉంటే ఇమ్మీడియట్గా ఆర్డర్ పెట్టుకుంటారు, తింటారు. మీ ఫ్రెండ్ ఎవరో ఐఫోన్ పెట్టుకున్నాడు, భలే ఉందరు ఐఫోన్, నీకు కావాలి. చదివావు, మంచి పొజిషన్లోను ఐఫోన్ కొనుక్కుంటావు. మంచి టీవీ కావాలి, కొనుక్కోగలవు. మంచి డ్రెస్సు కొనుక్కోగలవు. మంచిగా నగలు వేసుకోవాలి, కొనుక్కోగలవు. ఓకేనా? మంచిగా ట్రిప్పుకి వెళ్ళాలి, టికెట్ కొనుక్కోగలవు, పోగలవు. ఓకేనా? హ్యాపీగా సినిమా చూడగలవు. ఓకేనా? టెంపుల్కి వెళ్ళగలవు.
ఫ్యామిలీ ట్రిప్ పోవాలి, ఎంజాయ్ చేయాలి, చేయగలవు. తల్లిదండ్రులకి బట్టలు తీయగలవు, వాళ్ళకి నగలు తీయగలవు, ఇల్లు కట్టించుకోగలవు, సైట్ కొనుక్కోగలవు. సరేనా? నీకు ఈ ప్రపంచంలో ఏమై కావాలనుకుంటే, అంటే నువ్వు చదివిన దానికి, నీకున్న జాబ్కి, నీకున్న టాలెంట్ కూడా ఇంపార్టెంట్ అండి. చదివితే కాదు, దాంతో పాటు టాలెంట్ ఉండాలి. ఓకేనా? ఆ టాలెంట్తో నువ్వు ఎంత పొజిషన్కి పోతావో, ఎంత డబ్బు సంపాదిస్తావో దాని ప్రకారము. ఏమంటే టాలెంట్ మాత్రం వర్క్ అవుతుందండి, చదువు ఉండాలి. ఫస్ట్ నీకు ఏదైనా కంపెనీలో కానీ ఎక్కడో కానీ అంటే ఫస్ట్ నీ సర్టిఫికేట్ చూస్తారు, తర్వాత టాలెంట్ చూస్తారు. సర్టిఫికేట్ లేకుండా నాకు టాలెంట్ ఉంది, ఏమైనా సాధించగలనంటే ఏది కుదరదు. సర్టిఫికేట్ అంటే నీకు ఎంట్రీ పాస్ లాగది. ఆ ఎంట్రీ పాస్ పెట్టుకొని వెళ్ళు, తర్వాత టాలెంట్ చూపించు. తర్వాత నువ్వు అనుకున్నవన్నీ చేయగలవు, కొనుక్కోగలవు, నీ లైఫ్ హ్యాపీగా ఉంటుంది. సరేనా? అది కాకుండా ఇప్పుడు ఎంజాయ్ చేసుకొని చదువుని నెగ్లెక్ట్ చేసినావంటే చేసుకుంటావు, బాగుంటుంది, పెళ్ళి అవుతుంది. ఏమవుతుంది పెళ్ళైన తర్వాత? కొత్తిమీర కట్ట, ఆ తర్వాత కరేపాకు కట్ట, టమోటాలు, ఎర్రగడ్డలు, అవి లేవు, ఈ తీసుకురండి అంటే డబ్బులు ఉండవు, పాలు తీసుకురండి అంటే డబ్బులు ఉండవు, సినిమాకి వెళ్దామంటే డబ్బులు ఉండవు, ఇంట్లో టీవీ లేదండి ఏదైనా మంచి టీవీ, డబ్బులు ఉండదు. నీ వచ్చిన పిల్లం కూడా ఏంద్ర ఇటు అటువంటి చేసుకున్నాను అనుకుంటుంది. సరేనా? పిల్లలు కూడా హ్యాపీగా ఉండలేరు. కష్టపడాలి, ఎన్ని కావాలంటే కష్టపడి నీ టైం బాగుంటేనే, దేవుడు పైనుంచి తతాస్తు అంటేనే మీకు ఎన్ని కలుగుతుంది. లేదా సంక నాకిపోతావు. ఇది మాత్రం గ్యారంటీ. అందువలన మీరు మంచిగా చదువుకోండి. మంచిగా చదువుకుంటే పేరెంట్స్ హ్యాపీ అవుతారు, రిలేటివ్ హ్యాపీ అవుతారు, బయట వాళ్ళు హ్యాపీ అవుతారు, మీకు మంచి రెస్పెక్ట్ వస్తుంది. దాంతోపాటు ఎన్ని బెనిఫిట్స్ బోనస్ లాగా మీరు పనికి పోతారు, మంచి జాబ్ వస్తుంది, మీ అనుకున్న ఎన్ని తీసుకుంటారు, అనుకున్నవన్నీ అచీవ్ చేస్తారు, ఫ్యామిలీ హ్యాపీగా ఉంటుంది, మీరు హ్యాపీగా ఉంటారు, అన్నీ దొరుకుతుంది. సరేనా? చదువుకుంటే. చదువుకోకుండా పోతే పెళ్ళైన తర్వాత చాలా కష్టాలండి, చాలా కష్టాలు. ఫీజు కట్టాలి, పిల్లలకి యూనిఫామ్ తీయాలి, షూలు తీయాలి, తర్వాత ఇంట్లో రేషన్ తీసుకురావాలి, వాళ్ళు ఒక సినిమా తీసుకెళ్ళి సినిమా చూపించాలంటే ఆలోచించాలి, అరే ఈ డబ్బు ఉంటే దేనికైనా అవ్వచ్చు అనేసి. ఒక టెంపుల్కి వెళ్ళాలంటే ఆలోచించాలి, ఏదైనా అవుటింగ్ టూరిస్ట్ ప్లేస్కి వెళ్ళాలంటే ఆలోచించాలి, మీరు బట్టలు తీసుకోవాలంటే ఆలోచించాలి, పిల్లలకు బట్టలు తీయాలంటే కష్టం, భార్యకి కాకో డ్రెస్సో ఏమైనా తీయాలంటే కష్టము, మేకప్ కిట్ తీయాలంటే కష్టము. స్టార్టింగ్లో బాగానే ఉంటుందండి, చాలా 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 బాధపడతారు, చాలా కష్టపడతారు. మీరు ఇప్పుడు కష్టపడి చదివి లైఫ్లో బాగుండేది చూస్తారా, లేదా ఇప్పుడు హ్యాపీగా ఉండి ఫ్యూచర్లో బాధపడతారా? అది మీరే డిసైడ్ చేసుకోవాలి. తల్లిదండ్రులు చెప్తారండి చదువుకుంటే బాగుంటుంది అనేసి, వాళ్ళ కోసం కాదు, మీకోసం. మీరు బాగుండాలని వాళ్ళు అంతా చేస్తారు. మీ తల్లిదండ్రులు ఎంత కష్టపడతారో తెలుసా? మార్నింగ్ లేయడం, టిఫిన్ పెట్టడము, ఐరన్ చేసి ఇవ్వడము, ఫోన్ ఛార్జింగ్ పెట్టడము, కరెక్ట్గా వెళ్ళి రీచ్ అవ్వా లేదా అనేసి అప్డేట్ చేయమని చెప్పడము, మీకు కాల్ చేయడం, ఎన్ని గంటలకు వస్తున్నవి ఎందుకు చేస్తారు? తండ్రి పోయి కష్టపడి వచ్చి నా కొడుకు చెప్పులు ఉన్నాయా, బట్టలు ఉన్నాయా, మంచి బట్టలు వేసుకొని పోతున్నాడా లేదా, మంచి గాడి ఉందా లేదా, బండి కండిషన్ ఉందా లేదా, పెట్రోల్కి ఉందా లేదా, తల్లిది ఒక కష్టము, తండ్రిది ఒక కష్టము. ఓకే, కష్టపడతారండి వాళ్ళు, కష్టపడతారు. ఎందుకు కష్టపడతారు? మీరు బాగుండాలా అనేసి. అది కాకుండా మీరు విచ్చలవిడిగా తిరుక్కొని చదువుని నెగ్లెక్ట్ చేస్తే వాళ్ళకి ఏం పోయేది లేదండి, బాధపడతారు వాళ్ళు. ఇంత కష్టం రా అనేసి. 1 year కంప్లీట్ చేయాలంటే వాళ్ళు 1 year లేయాలండి. తొందరగా లేచి మీకు వాటర్ పెట్టి, టిఫిన్కి పెట్టించి, యూనిఫామ్ చూసి, మీ చెప్పులో అవన్నీ కరెక్ట్గా అరేంజ్ చేసి, పొద్దున్నే లేపించి,
మీకు నీళ్ళు పెట్టించి స్నానం చేయమని చెప్పి పౌడర్ కొట్టి ఒక్కరోజు అలా ఒక్క సంవత్సరానికి 365 days, 1 month సాటర్డే సండే లేదంటే 2 months తీసేయండి. ఎన్ని రోజులు కష్టపడతారు 1 yearకి. మీది డిగ్రీ కంప్లీట్ అవ్వాలంటే 10+2 అరౌండ్ ఒక 16 years అయిపోతుందండి. 16-17 years అయిపోతుంది. ఎలా ఉంటుంది ఒక డేకే అలా అంటే అన్ని రోజులు వాళ్ళు కష్టపడి మిమ్మల్ని పెంచి చదువుకోనరా అంటే మీరు కష్టపడుకొని లేదురా చదువు కాదు హ్యాపీనే ఇప్పుడేరా ఇలా ఉండాలా గెత్తుగా ఉండాలిరా రే ఎత్తరా బండి పోదాము అట్లా రౌండింగ్ పోదాం అలా తిరిగారంటే చదువు అవ్వదు. చదువు ఎంజాయ్ చేయండి. ఎంజాయ్ చేయొద్దు అని చెప్పట్లేదు, చెయ్యండి. టైం పెట్టుకోండి. ఇది చదువు టైం, మెయిన్ ఇంపార్టెంట్ చదువు టైం. చదువుకోండి. తర్వాత కొంచెం ఫ్రెండ్స్తో ఎంజాయ్ చేసుకోవాలి, కొంచెం ఫ్యామిలీతో ఎంజాయ్ చేయాలి, కొంచెం రిలేటివ్తో ఎంజాయ్ అంటే అన్నీ ఒక షెడ్యూల్ చేసుకోండి. షెడ్యూల్ చేసుకున్నారంటే ఏంట్రా లైఫ్లో షెడ్యూల్ అంటే షెడ్యూల్ ఇంపార్టెంట్. ప్రతిదానికి ప్లానింగ్ అనేది ఇంపార్టెంట్. నువ్వు ప్లాన్ చేస్తే గట్టిగా కొట్టావంటే సిక్సరే అది. అందువలన ప్లాన్ చేసుకోండి. ఈ టైం ఫ్యామిలీ టైం, ఇది ఫ్రెండ్స్ టైం, ఇది చదువు టైం. అలా ప్లాన్ చేసుకొని అన్నీ చేసుకుంటూ మెయిన్ కొంచెం ఇంపార్టెంట్ చదువుకి ఇవ్వండి. బాగా చదివారంటే అరే ఏం కావాలి నీకు, మీ వైఫ్, మీ తండ్రి, తల్లి, చెల్లిలో ఎవరు అడుగుతారు నేను ఇది తినాలా తెప్పిస్తాను, టక చేయండి. టీవీ లేదా ఆర్డర్ చేసుకోండి, బెడ్ లేదా ఆర్డర్ చేయండి. ఓకేనా, ఇంట్లో ఫ్రిడ్జ్ లేదా ఆర్డర్ చేయండి. రేపు సినిమాకి వెళ్ళాలి బుక్ చేసుకోండి, హ్యాపీగా వెళ్ళి చూసిరండి. మొబైల్ పాడైపోయింది వేరే మొబైల్ ఆర్డర్ చేసుకోండి. అంటే మీకు ఏం కావాలో అన్నీ వచ్చేస్తుంది. అంటే మీరు కష్టపడటం వల్ల ఓకే మీకు అన్నీ మంచి జరుగుతుంది. మీరు కావాల్సినట్టు బతకచ్చు. అది కాకుండా ఏదో అందరూ బతుకుతున్నారు కదా నేను బతుకుతానంటే అది బతుకు కాదండి. నాకు తెలిసి అది బతికే కాదు. బతకచ్చు, ప్రపంచంలో ఎలాగైనా బతకచ్చు. అడుక్కొనైనా బతకచ్చు, అడుక్కొని తినైనా బతకచ్చు. కానీ అది బతుకు కాదు కదా. ఓకేనా, మీరు ఎన్ని సాధించారంటే మంచి చదువుకొని అన్నీ సాధించుకొని లైఫ్లో మీరు అందరూ బాగుండాలా. అందరూ బాగుంటే అందరూ హ్యాపీగా ఉంటారు. ఓకేనా, మిమ్మల్ని చూసి ఇంకొకరు ఇన్స్పైర్ అవ్వాలండి. ఓకే, మీరేమో ఏదో చేసేది కాదు. మీరు పుట్టిండ్రు భూమిపైన ఏదో చేశారు చెందారని అంత మీకు లేకపోయినా మిమ్మల్ని చూసి మీ కొడుకులో, మీ ఫ్రెండ్స్, మీ రిలేటివ్, తల్లిదండ్రులు అందరూ గర్వపడాలి. అబ్బా ఆ పిల్లోడు చూడరా అలా ఉండాలిరా, కూతురు అలా ఉండాలిరా, నా కొడుకు, మా కూతురు చూడరా మంచి టాప్ పొజిషన్లో పోయి కూర్చునింది అని. అలా టాప్లో ఉండాలండి, టాప్లో ఉండాలి. డౌన్ఫాల్స్ అయ్యి వస్తుంది చిన్న సమస్యలు. కానీ ఏమంటే ఫస్ట్ బేసు, ఒక ఇల్లు కట్టాలంటే బేస్ కరెక్ట్గా ఉండాలి, పిల్లర్స్ బేస్ కరెక్ట్గా ఉండాలి. ఆ బేస్నే చదువు అనేది. ఆ బేస్ మీరు కరెక్ట్గా కూర్చొని పెట్టారో కట్టండి 10 floor అయినా గట్టిగా నిలబడద్ది. ఓకేనా, సో అలా చదివి అందరూ బాగుండాలా. ఇన్ కేస్ చదవకుండా కొంతమంది బాధపడుతున్నారు, దయచేసి హార్డ్ వర్క్ చేయండి. ఓకేనా, హార్డ్ వర్క్ చేసి ఎంతో కొంత ఖర్చులు కొంత తక్కువ చేసుకొని పిల్లల్ని ఏదో మీ చేతులు అయినంత వరకు చేసి ఏదో చిన్న సినిమాలో చిన్నవన్నీ చేసుకొని ముందుకు మనం కూడా బాగుండాలిరా అని ఆలోచించుకుంటూ ఆ వైపు ఆలోచిస్తూ ముందుకి మీరు కూడా మంచి అచీవ్ చేయాలని కోరుకుంటున్నాను. కానీ చదువు అనేది చాలా ఇంపార్టెంట్, ఆలోచించండి. ఓకేనా, ఈ వీడియో మీకు నచ్చుంటే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి షేర్ చేయండి, అలాగే కామెంట్ చేయండి. ఓకేనా, చూస్తాను. ఓకే, ఇలాంటి మంచి వీడియోలు మీకోసం చేస్తాను. దయచేసి సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ.